హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసి మేము గున్నుని తీసుకొని డైనో ఫెస్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకైతే తెలియదు. బాగా వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట. నిన్న అన్నారు వెళ్దాము అని. మా వాడు పొద్దున్నే లేచి డైనో 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 అని చెప్పేసి ఎగిరాడనమాట. సో అందుకని చెప్పేసి తనకు బాగా గుర్తున్నది. సో మాకైతే కొంచెం వెదర్ చేంజ్ వల్ల జలుబు చేసింది అనమాట. కానీ వాడికి చూడాలి అని అంటున్నాడు కాబట్టి ఇంకా తప్పక వెళ్తున్నాం. బాగా చల్లగా ఉంది బయట అయితే. సో అదైతే తిరిగేది ఏం కాదు, జస్ట్ మనం వెళ్ళిపోవచ్చు అట్లాగా కార్లోనే అని చెప్పేసి అన్నారనమాట బాగా. సో చూడాలి, అక్కడ తిరిగేది లేకపోతేనే బెటర్, ఎందుకంటే చలిలో తిరగాలంటే కష్టం కదా. సో అందుకని చెప్పనమాట. వాడైతే మార్నింగ్ లెగవగానే డైనోకి తీసుకొని వెళ్తావా మామూలుగా అయితే అసలు లేపినా లెగవడు స్కూల్ ఉన్న టైంలో. ఈరోజు సాటర్డే అనమాట. సో తనైతే 8కే లేచేసి డైనోకి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాడు అనమాట. గాలి అయితే చల్లగా ఉంది. సో ఆ డైనో ఫెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో చూస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. వాడైతే సీట్ బెల్ట్ పెట్టేసుకొని కూర్చున్నాం. సో మేమైతే నేను అయితే కూర్చునేసామన్నమాట. బాగా వచ్చేసి లాండ్రీ చేంజ్ చేయడానికి వెళ్ళారు. ఏమైంది మమ్మ, ఎందుకు అలిగావో చెప్పు మమ్మ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా నీకు? మార్నింగ్ లేచి డాడాని ఏమడిగావు? సరే మార్నింగ్ లేచి డాడాని ఏమడిగా చెప్పవా? ఓకే. బావ అయితే వదిలిపెట్టి లాండ్రీ చేంజ్ చేయడానికి వెళ్ళాడని చెప్పి కొంచెం అలిగాడు అనమాట. సో వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి 2 times వేయాలి కదా లాండ్రీ. సో వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది, ఇప్పుడు డ్రయర్ అనమాట. సో డ్రయర్లోకి చేంజ్ చేసి వచ్చేస్తే మేము వచ్చే టయానికి అవి అయిపోయి ఉంటాయి, ఇంకా బట్టలు తీసేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి లాండ్రీ కూడా ఒకేసారి చేంజ్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇలా అనమాట. సో డాడా వచ్చాక ఇది జరుపుకుంటాడు, అప్పుడు నువ్వు కాళ్ళు ఇట్లాగా పొడవుగా చాపుకోవచ్చు. ఇట్లా అనాలా? ఇదా ఇదా సో బావ గున్ను అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసారనమాట. సో నేను చేసేదానికి టైం లేదు, కొంచెం తొందరగా వెళ్ళాలి కాబట్టి నేను ఇట్లాగా బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ అనేది తెచ్చుకున్నాను అనమాట. చెప్పు. ఎవరో ఫోన్ చేశారు, శ్యామ్లా ఆంటీ చేస్తుంది, ఎత్తుదాం. సో ఇలా తెచ్చుకున్నాను అనమాట. నేను ఇప్పుడు తినేస్తా. మేము ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఈ అండర్ వాటర్ టన్నల్లో నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే ఫుల్గా చెవులు అయితే బ్లాక్ అయిపోతున్నాయి అన్నమాట. సో అటు ఇటు మొత్తం పైన కింద అంతా కూడా వాటర్ ఉంటుంది, దాని మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట.
ఆ ప్లేస్కి మనం రోడ్డు అటు సైడ్కి దాటాలి అంటే వాటర్ కింద నుంచి దాటాలి. సో ఆ దారి అన్నమాట ఇదంతా కూడాను. ఫైనల్లీ మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, సో అదే అనమాట బిల్డింగ్. మనం బయట కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి తెలియదు. సో ముందైతే మనం కార్ పార్కింగ్ అయితే చూసుకోవాలన్నమాట. సో ఇదేనమాట, చాలా పెద్ద హాల్ అదంతా కూడాను. ఆ హాల్లో మొత్తం ఈ డైనోసార్లు ఇవి అవి పెట్టేసి సెటప్ చేశారనమాట. సో నేను ఆల్రెడీ కూడా మన ఛానల్లో ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఈ డైనోసార్లు అవి. సో ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళేసి ఆ షార్ట్ చూడండి, ఎలా ఉంటుంది డైనోసార్లు లోపల అనేది తెలుస్తుంది ముందే. సో అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మనం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ టికెట్ అనేది తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. నాకు బాగా అయితే చేతికి స్టాంప్ టైప్ వేశారు, అలాగే గున్నుకు మాత్రం బ్రేస్లెట్ టైప్ ఇచ్చారనమాట ఒక పేపర్ది. సో అలా ఉంది. నేనైతే గున్ను ఎక్స్ప్రెషన్ చూడాలి అని చెప్పేసి ముందు వచ్చి వీడియో తీసుకుంటున్నాను అనమాట. మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసాం గున్ను మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అది ఇది అని అన్నట్టు. బట్ లోపల ఆ టికెట్ తీసుకునే ముందు పెద్ద డైనోసార్ ఒకటి పెట్టారు కదా, అదే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే ఒక పెద్ద డైనోసార్ పెట్టారు. సో ఆ సౌండ్లకి వాటికి అసలు అయితే గున్నుకి నచ్చలేదు. డైనోసార్ అంటే చాలా ఇష్టం, కానీ అక్కడ చూసిన వెంటనే కూడాను ఆ సౌండ్లకి పెద్ద పెద్ద డైనోసార్లు మూమెంట్లకి తనకైతే భయం వేసిందనమాట. అప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మాకు అనిపించింది ఏంటి అంటే తనని తీసుకురావాల్సిన కరెక్ట్ టైం ఇది కాదేమో అనిపించింది. సో ఇప్పుడిప్పుడే డైనోసార్లు అంటే ఇష్టపడుతున్న పిల్లలు ఉంటారు కదా చాలామంది. సో వాళ్ళని తీసుకొని వస్తే తెలియదు కాబట్టి అంతగా కొంచెం చూస్తారు, తెలుసుకుంటారు. బట్ గున్ను ఏజ్ ఏంటి అని అంటే భయపడుతున్నాడు అనమాట ఇప్పుడే. అది స్టార్టింగ్ ఫస్ట్ టైం చూడడం. నాకు తెలిసి ఇంకొక 2 years పోతే ఇంకా మంచిగా అలవాటు అయ్యిద్దేమో అని చెప్పేసి అనిపించింది. బట్ ఇక్కడికైతే అనవసరంగా వచ్చాము అని అయితే మాకు అనిపించింది అనమాట. తనైతే అస్సలు ఇష్టపడలేదు ఇక్కడ, చాలా భయపడ్డాడు మొత్తం కూడాను. సో మొత్తం అయితే బాగుంది, డైనోసార్లు అవన్నీ అంతా అయితే బాగుంది. బట్ ఏంటంటే తను ఇష్టపడలేదు. మాకు కూడా ఎంతో ఆ సౌండ్లకి ఒకలాగా అనిపించింది అనమాట. ఫీలింగ్ కూడాను బాగాలేదు అన్నట్టే అనిపించింది. బట్ కొంచెం పెద్ద పిల్లలు అయితే తెలుసుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. సో అక్కడ డైనోసార్లు చేతులు పెడుతూ ఉంటే అందరు అది మూమెంట్ ఇస్తూ ఉన్నప్పుడు తలుపుతున్నప్పుడు చేతులు పెడుతుందా అమ్మ ఫోటో దిగుదురా అమ్మ అన్నా కానీ అస్సలు రాలేదన్నమాట. ఏడుస్తా చంకెక్కే ఉన్నాడు. కొంచెం సేపు నడిచాడు కానీ తర్వాత ఎత్తుకోమని చెప్పేసి అన్నాడు అనమాట. తనైతే అస్సలు ఇంట్రెస్టే చూపించలేదు. మొత్తం అంతా కూడాను తిరిగాడు, స్లైడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏది ఆడుకోనని చెప్పాడు.
ఇదేంటి అంటే ఇక్కడ ఒక కప్ లాగా ఇచ్చి దాంట్లో ఒక గట్టిగా ఉన్న ఏమంటారు స్టాంప్ లాగా వేపిస్తున్నారు అనమాట. దాని లోపల రియల్ది ఏదో డైనోసార్ది ఏదో కొమ్ము ఏదో ఇచ్చి దాని లోపల ఒత్తించి అది గట్టిగా అయిన తర్వాత ఆ డైనోసార్ది తీసేసి దాంట్లో ఈ లిక్విడ్ పోసి పిల్లలందరికీ కూడా అచ్చులాగా వేసిస్తున్నారనమాట. సో మమ్మల్ని కూడా అట్లాగా చేయమన్నారు. ఈయన వచ్చేసి ఆ డైనోసార్ది లోపలికి గుచ్చేసి అది బాగా అయిన తర్వాత దాన్ని తీసేసి దీన్ని బాగా మిక్స్ చేసి దీని లోపల పోసేసేయాలన్నమాట. అవి పోసిన తర్వాత మనం నేమ్ రాసి పక్కన పెట్టేసి ఒక 30 minutes వదిలేస్తే అది గట్టిపడిపోతుందంట. గట్టిపడిపోయి అదొక షేప్ వస్తుంది అనమాట. సో అలాంటి యాక్టివిటీ అయితే చేయించారనమాట పిల్లలతో. సో పిల్లలు చేయొచ్చు, చిన్న పిల్లలు అయితే పేరెంట్స్ చేయొచ్చు అనమాట. సో అలాంటిది చేసి ఇచ్చారు. దాని మీరైతే క్షేత్రజ్ఞ అని రాసి పక్కన ఇచ్చేసామన్నమాట మేము. ఇక్కడ అయితే ఒకటి షార్క్ ఫేస్ టైప్ ఉందన్నమాట. పళ్ళు అవన్నీ కూడా ఇట్లా ఓపెన్ చేసి అది ఎయిర్ది అనమాట, ఎయిర్ బెలూన్ టైప్ది. సో అక్కడికి వెళ్ళి పిల్లలందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారనమాట. ఓకే వీడి చేత కూడా ఒక ఫోటో అన్న తీపించుకుందాము అని చెప్పి అనుకున్నాము. బట్ అక్కడికి కూడా వెళ్ళలేదన్నమాట, లాక్కొని వెళ్తున్నాడు. సో అక్కడ వచ్చేసి టాయ్స్ ఉన్నాయన్నమాట, డైనోసార్వి అవన్నీ కూడా బొమ్మలు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాడు. అక్కడేమన్నా తీసుకుంటావా చూస్తావా అంటే అబ్బాయి ఏమి వద్దన్నాడు. అన్నీ చుట్టూరు తిరిగేసి వచ్చేసాడు అనమాట.
ఇదేనమాట వీడియో. ఇక్కడైతే కొన్ని డైనోసార్లు ఇట్లా చిన్న పిల్లల్లాగా వేసుకొని తిరుగుతున్నారు అనమాట. అవేమో బేబీస్ లాగా కొరుకుతున్నాయి. సో ఇదన్నమాట వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.